హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మమ్మీ చేయితోని నేను కీమా కర్రీ చేయించుకుంటున్నా. కీమా కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాజీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తాం. ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా వేసుకుందాం. సాజీరా కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు పలంగా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది తినడానికి. ఇట్లా వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. పసుపు కూడా వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగించుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కీమా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపు బాయిల్ చేసుకుందాం. ఆనియన్స్ అన్నీ బాగా కీమా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయినాయి. తర్వాత కారం సరిపోయేంత కారం వేసుకొని అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎలా ఉందో. ఇందులో కొంచెం వాటర్ అనేది వచ్చింది, ఇంకిపోయింది కూడా. ఇంకా వాటర్ ఉంటే ఇంకిపోయాక మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కారం అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత మటన్ కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం కర్రీ. లేదంటే గట్టిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే మనకి జ్యూసీగా బాగుంటుంది. ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కాబట్టి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.